అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాల సమయంలో దేవుడు స్త్రీలమైన మనమందరికీ కూడా మంచి అవకాశం ఇచ్చాడు కాబట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రండి, మనము వాక్యం ధ్యానించక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడవైన గొప్ప దేవా, మీకు మహిమ కలుగునుగాక దేవా. ఇదిగో నాయన, ఈ విధంగా సాయంకాల సమయంలో స్త్రీలమైన మాకు తండ్రి మీరిచ్చిన ఈ గొప్ప అవకాశముకై మీకు వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మదేవా, మీకు మహిమ కలుగునుగాక దేవా. ఈ సమయం అంతట్లో కూడా ప్రభువా మీరు మా మధ్యలో ఉండండి తండ్రి. నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో ప్రభువా తండ్రి, మీరు నాతోనూ ప్రభువా లైవ్లో వీక్షిస్తున్న మీ బిడ్డలతోనూ ప్రతి ఒక్కరితోనూ మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోండి దేవా. నీకు వందనాలు, వందనాలు, వందనాలు దేవా. ఇదిగో నాయన, వాక్యము చెప్పుచుండగా ప్రభా మీరు నాలో ఉండండి దేవా. నీకు స్తోత్రము, స్తోత్రం, స్తోత్రము నాయన. నన్ను మరుగు చేయండి దేవా. నీకు స్తోత్రము నాయన తండ్రి. మీరే నాలో ఉండి ప్రభా తండ్రి మీరు మాట్లాడి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోవాలని నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మనము ధ్యానించబోయే వాక్యము, బైబిల్లో ఎంతోమంది స్త్రీలు ఉంటున్నారు కదండి. ఎంతోమంది స్త్రీల గురించి మనము ధ్యానిస్తూ వస్తున్నాము. ఈరోజు ఒక స్త్రీని గురించి కూడా మనము ధ్యానించుకుందాము. ఆమె పేరేంటంటే ఆసేనతు. ఆసేనతు ఈమె యోసేపు యొక్క భార్య అండి. యోసేపు యొక్క భార్య పేరు ఆసేనతు. మనకందరికీ తెలుసు కదా, యోసేపు ఒక స్టోరీ మనకందరికీ తెలుసు. అది ఒక పెద్ద ఒక స్టోరీ ఉంటుంది. కానీ మనము ఆసేనాతు గురించి తెలుసుకొనక ముందు యోసేపు గురించి కొద్దిసేపు క్లుప్తంగా మనము ధ్యానించుకుందామండి. ఆదికాండము 30:22 ఒకసారి చదువుతున్నాను, చూడండి. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించెననుకొనెను. మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను. యాకోబు గురించి మనకందరికీ తెలిసిన విషయమే కదండి. యోసేపు గురించి మనకందరికీ తెలిసిన విషయమే. యోసేపు రాహేలు మరియు యాకోబు యొక్క జ్యేష్ఠ కుమారుడై ఉంటున్నాడు. యాకోబు రాహేలును ఎంతగానో ప్రేమించాడు. కానీ కొన్ని రోజులు రాహేలు ఎలా ఉందండి, గొడ్రాలుగా ఉంది. కొన్ని రోజులు పిల్లలు లేకుండా గొడ్రాలుగా ఉంటుంది. ఆమెకి శారీరకంగా చూసినట్లయితే మరి ఆమె ఎంతగానో అన్నీ పొందుకొని ఉన్నప్పటికీ కూడా మరి ప్రేమించే తండ్రి ఉన్నాడు, ప్రేమించే భర్త ఉన్నాడు. ఆమె రూపసి, సుందరవతి అని కూడా మనము వాక్యంలో చదువుతాము. కానీ ఆమెకి దేవుడు ఒక కొదువ పెట్టాడండి. అదేంటంటే ఆమె పిల్లలు లేకుండా కొన్ని రోజులు గొడ్రాలుగా ఉంచాడు దేవుడు. ఎందుకంటే మరి ఆమెలో ఉన్న ఆ గర్వము తీసివేయడానికే అనుకుంటున్నాను. మరి ఆమె దేవుని యందు మరి అంత విధేయత కలిగి ఉన్నదో లేదో, దాన్ని ఆమె యొక్క తప్పును ఆమెను తెలుసుకోవడానికి దేవుడు కొంచెం సమయం ఆమెకి ఇచ్చినాడు అనుకుంటున్నాను. మరి ఆమె ఎన్నో రోజులు మరి పిల్లలు లేకుండా ఉన్నప్పుడు ఎంతగానో బాధపడి దేవుని సన్నిధిలో ఏడ్చి కన్నీళ్లు కార్చి పశ్చాత్తాపం పొంది దేవుని సన్నిధిలో బహుమానం పొంది ఉంటుందండి. అదే ఇక్కడ మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, ఆదికాండము 30:22 చూసాం కదా. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించెననుకొనెను. ఆమెకున్నటువంటి ఆ యొక్క నింద దేవుడు తొలగించాడు. మరి ఎప్పుడైతే ఆమె దేవుని సన్నిధిలో మరి ఒక మారు మనసు పొంది మరి ఆమెలో ఉన్న గర్వము అదంతా విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే సాగిలపడిందో దేవుడు ఆమె గర్భమును తెరిచి ఒక కుమారుణ్ణి ఆమెకి ఇచ్చాడండి. ఆ కుమారుని పేరే యోసేపు అన్నమాట. యోసేపు అనగా ఆయన పేరుకు అర్థం ఏంటంటే
ఫలించడి కొమ్మ అండి. అంత ఎన్నో రోజులకి మరి ఆమె దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి పొందుకున్న కుమారుడు కాబట్టి ఒక మంచి కుమారుణ్ణే దేవుడు ఆమెకిచ్చాడండి. బహుమానంగా ఇచ్చిన దేవునికి ఆమె ఎంతగానో స్తుతులు చెల్లించింది. మరి యాకోబుకు మరి యోసేపు పుట్టినప్పుడు మరి ఆయన ఎంతగానో తల్లిదండ్రులు ఇద్దరు కూడా సంతోషపడుచున్నారు. మరి ఎంతగానో మరి చిన్న కుమారుడు కాబట్టి యోసేపు అతన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. రాహేల్ అయితే రెండవ కుమారుడు పుట్టగానే చనిపోతుంది. కానీ యాకోబు మరి వృద్ధాప్యమందు పుట్టిన ఈ యోసేపును ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడండి. ఆదికాండము 37:1 నుండి చదువుకుందాము. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కానాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 10 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్ద జిల్ఫా కుమారుల యొద్ద ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండెను. అయితే యోసేపు ఏం చేస్తాడంటే చిన్న ఉన్నప్పుడు అన్నల దగ్గర ఆడుకుంటూ ఉంటాడనమాట. చిన్న కుమారుడు కాబట్టి యాకోబు ఎంతగానో కుమారుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడండి. అన్నల దగ్గర ఆడుకుంటూ ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే యోసేపు తన అన్నలు చేసినటువంటి ఆ సహోదరులు చేసినటువంటి ఒక చెడుతనాలు చెడ్డ కార్యాలు ఏమన్నా చేసినట్లయితే వాటిని గూర్చి సమాచారం తీసుకొచ్చి తండ్రి దగ్గర చెప్పేవాడండి. అయితే ఆ అన్నదమ్ములందరూ కలిసి కూడా ఆయన మీద ఎంతగానో ఒక కక్ష పెట్టుకున్నారండి. మన తండ్రి మనకంతా ప్రేమించట్లేదు, కానీ తన చిన్న కుమారుడైన యోసేపునే ఇంతగా ప్రేమిస్తున్నాడా అని వాళ్ళు ఎంతగానో మనసులో నొచ్చుకునే వాళ్ళంట. 3వ వచనము. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని సమాచారమైనను అడగలేక పోయిరి. ఇంకొక విషయం ఏంటంటే ఇశ్రాయేలు అనగా యాకోబు వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు కదా అని చిన్న కుమారుణ్ణి చాలా ప్రేమిస్తున్నాడండి. అయితే ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడంట తన కుమారునికి. అది కుట్టించినప్పుడు సహోదరులు తమ తండ్రి అతనిని తమకంటే అందరికన్నా ఎక్కువగా తమ సహోదరుణ్ణి ప్రేమిస్తున్నాడు కదా అని అన్నదమ్ములందరూ కలిసి తమ్ముని పైన పగ పెట్టుకున్నారంట అండి. ఇక్కడ యోసేపు చేసిన పాపం ఏమీ లేదు, కానీ తండ్రి ఎక్కువగా మమ్మల్ని ప్రేమించట్లేదు, తమ్ముని ప్రేమిస్తున్నాడని వాళ్ళు ఆలోచించి ఏం చేశారంటే తమ్ముని పైన పగ పెట్టుకున్నారు. తమ్ముని అతని మీద పగపట్టి అతని క్షేమ సమాచారం కూడా అడగట్లేదంట. తమ్మునితో సరిగా మాట్లాడడం కూడా లేదు. మరి దేవుడు అతనికి ఇంకేమిచ్చాడంటే కలలు కనే ఒక వరం ఇచ్చాడండి. మరి యోసేపుకు చిన్నప్పటి నుండే కలలు కనేవాడు. ఆ కలలు కని ఈ విధంగా నాకు కల వచ్చింది అని అన్నల దగ్గర చెప్పినప్పుడు వాళ్ళు ఎంతగానో ఎగతాళి చేసేవాళ్ళు. అవునా, నువ్వు ఆ కల కన్నావా అని ఎగతాళి చేసేవాళ్ళు, నవ్వేవాళ్ళు. ఏమాత్రం కూడా ఆయనకు ఇష్టపడేవారు కారు అన్నదమ్ములు. అయితే ఒకసారి ఏం జరుగుతుందంటే అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళి ఉంటారు. అప్పుడు యాకోబు అంటాడు యోసేపు దగ్గరికి వచ్చి, నువ్వు వెళ్ళి మీ అన్నల వాళ్ళు ఏ విధంగా ఉన్నారో క్షేమ సమాచారం తీసుకొని రావాలని పంపిస్తాడండి. పంపించినప్పుడు ఆయన అక్కడికి వెళ్తాడనమాట. అన్నల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా దూరంలో ఉన్నప్పుడే చూచి, అదిగో చూడండి కలలు కనేవాడు వస్తున్నాడు చూడండి అని వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారనమాట. మళ్ళీ అన్నదమ్ములందరూ కలిసి ఒక కుట్ర చేస్తారు. ఏ విధంగానైనా ఈ తమ్ముణ్ణి చంపివేయాలి, ఎందుకంటే వాడు తండ్రి చేత చాలా ప్రేమింపబడుచున్నాడు, అదే కాకుండా మళ్ళీ కళ్ళలు కన్నాను అని చెప్తున్నాడు. కాబట్టి మనకు ఇది ఎంతగానో మరి మనము ఆయన సన్నిధిలో మనము
తక్కువ అయిపోతున్నాం కాబట్టి ఈ కలలు కనేవాడు వస్తున్నాడని ఎగతాళి చేసి వాడిని ఎలాగైనా చంపాలని కుట్ర చేస్తారండి. కుట్ర చేసి ఒక గుంటలో పడేయడం జరుగుతుందన్నమాట. ఆదికాండము 39 ఒకసారి చదువుకుందాము ఫస్ట్ నుండి. యోసేఫును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతిఫరు ఒక ఐగుప్తియుడు అక్కడ అతన్ని తీసుకొని వచ్చిన ఇస్మాయిలీయుల వద్ద అతన్ని కొనెను. అక్కడ గుంటలో పడేసిన తర్వాత మరి వాళ్ళు అక్కడ నుండి ఇస్మాయిలు వస్తున్న సమయంలో వాళ్ళు ఆయనకు ఐగుప్తులకు అమ్మి వేస్తారనమాట. అమ్మి వేసినప్పుడు అక్కడ ఏమవుతుంది, యోసేఫు ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతిఫర్ అను ఒక ఐగుప్తుడు అక్కడికి వచ్చి ఆయనను ఇస్మాయిలీయుల వద్దకు అతనిని కొనెను. ఇస్మాయిలీయుల వద్ద అతనిని కొంటాడండి. ఈ పోతిఫర్ కొంటాడు. కొనిన తర్వాత ఏం చేస్తాడంటే, యెహోవా యోసేఫునకు తోడై ఉండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తిని ఇంట ఉండెను. యోసేఫు ఎక్కడ ఉన్నా కూడా గుంటలో నుండి తప్పించిన దేవుడు మరి ఈ యొక్క పోతిఫర్ యొక్క ఇంట్లో కూడా ఏం చేస్తున్నాడు, ఆయనకు యజమానుడు సమస్తము కూడా ఈయనకు అప్పజెప్పి ఉన్నాడనమాట. నా ఇంటిని నీవే చూసుకోవాలనేసి అప్పజెప్పినప్పుడు దేవుడు యెహోవా ఆయనకు తోడై ఉండేను గనుక ఆయన అన్ని విషయంలో చేసిన పని అంతా, ఆయన చేతి పని అంతా కూడా సఫలమవుతుందంట. 3వ వచనంలో ఉంది, యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతనిని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. చూడండి, ఎంతగానో నమ్మకస్తులైన వారైతే ఈ విధంగా ఉంటుంది కదండి. యోసేఫులో ఉన్న ఆ నమ్మకత్వాన్ని చూసి, ఆ అభివృద్ధిని చూసి యోసేఫు చాలా మంచివాడు అని చెప్పేసి గుర్తుపట్టి ఆ పోతిఫర్ ఏం చేస్తాడంట, ఆయన తన ఇంటి మీద విచారణకర్తగా యోసేఫును నియమించినాడంట. అతనికి కలిగినదంతా కూడా అతని చేతికి, యోసేఫు చేతికి అప్పగించెను. ఈ విధంగా పోతిఫరు యొక్క ఇంట్లో యోసేఫు ఉన్నప్పుడు ఎంతగానో నమ్మకంగా పనిచేస్తూ ముందుకు సాగాడండి. అయితే యోసేఫు చాలా రూపవంతుడు, సుందరుడై ఉండెను. 7వ వచనంలో ఉంటుంది, ఆయన చాలా రూపవంతుడు, సుందరుడై ఉంటాడు. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేఫు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. చూడండి, అంత నమ్మకంగా ఉన్న స్థలములో ఆ యొక్క పోతిఫరు యొక్క భార్య కన్ను ఈ యోసేఫు మీద పడిందండి. ఆమె పాపము చేయడానికి ఆయనకు ప్రేరేపిస్తూ ఉందన్నమాట. అయితే అప్పుడు ఏమంటాడంటే యోసేఫు ఆ పాపం దగ్గర నుండి పారిపోతాడండి. 9వ వచనంలో ఉంటుంది, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. ఈ విధంగా మరి ఇలాంటి పాపం చేసి నేను దేవునికి విరోధముగా పాపం కట్టుకోవాలా అని చెప్పేసి అక్కడి నుండి పారిపోవడం జరుగుతుందండి. చూడండి, యోసేఫుకి ఎన్ని కష్టాలు. అక్కడ అన్నదమ్ములు గుంటలో పడేసి వెళ్ళారు చనిపోని అనేసి, కానీ అక్కడి నుండి కూడా దేవుడు ఆయనను రక్షించాడండి. దీనులను రక్షించువాడు ఆయనే కదండి. పెంట కుప్పలో నుండి దేవుని బిడ్డల్ని రక్షించువాడను పైకి లేవనెత్తువాడు మన దేవుడే. కాబట్టి ఈ బిడ్డ మరి ఇక్కడికి తీసుకొచ్చి ఐగుప్తులో ఉన్నప్పుడు మరి ఎంతగానో మరి నీతిగా నిజాయితీగా బతుకుతున్న సమయంలో మరి ఒక స్త్రీ ద్వారా, పోతిఫర్ యొక్క భార్య ద్వారా ఎంతగానో శోధనలో పడిపోయాడండి. ఒక యవ్వనస్తుడు కాబట్టి ఆ శోధనలో నుండి పారిపోయాడు. మరి దేవునికి విరోధంగా నేను పాపం చేయలేను అని చెప్పి ఆ యొక్క ఐగుప్తులో ఉన్నప్పటికీ, బానిస బ్రతుకులో ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఎంతగానో ఒక నమ్మకమైన జీవితము ఆయన జీవించాడండి. మరి అందుకే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. మరి ఆయన యొక్క పరిశుద్ధమైన జీవితం కాపాడుకుంటూ దేవునికి నమ్మకస్తులుగా బతుకుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో పాపం ఎదురైనప్పుడు పాపం నుండి పారిపోయాడు. అప్పుడు
ఆ పోతిఫర్ యొక్క భార్య ఏం చేస్తుంది, ఈయన పైన నాకు ఇలా చేశాడు, ఆయననే ఇలా చేస్తున్నాడని చెప్పేసి ఆయనను చెరసాలలో వేయించడము జరుగుతుందండి. పోతిఫర్ ఇంటిలో పని మనిషిగా నియమించబడినప్పటికీ కూడా, అన్నిటిపైన అధికారం ఉన్నప్పటికీ కూడా ఆ పోతిఫర్ యొక్క భార్య ఆ పాపంలో మరి పాపం చేయడానికి ప్రేరేపించినప్పుడు మరి దానికి ఒప్పుకోకపోవడం బట్టి ఆయనను ఏం చేస్తుంది, చెరసాలలో వేయబడతాడండి. 2 సంవత్సరములు చెరసాలలో ఎంతగానో అక్కడ ఆయన శ్రమపడి కష్టపడి ఉంటాడు. అక్కడ కూడా మరి జైలు అధికారి ద్వారా ఆయన ప్రేమ కటాక్షము, కరుణా కటాక్షము పొందుకుంటాడండి. ఎందుకంటే వాక్యంలో ఉంది కదా, దేవుడు అతనికి అన్ని కష్టాలలో దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆ విధంగా ముందుకు సాగగలిగాడండి. మరి ఆదికాండము 41 ఒకసారి చూసుకుందాము. 2 ఏండ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా, అంటే ఇక్కడ కల ఉంటుందండి. 2 ఏండ్లు గడిచిన తర్వాత ఫరో రాజు ఒక కల కంటాడనమాట. ఆ కలలో మరి అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా పిలిపిస్తాడు, పెద్ద పెద్ద వారిని అందరినీ కూడా పిలిపించి వాళ్ళకి అడిగినప్పుడు ఎవరు కూడా ఆ యొక్క కల భావము చెప్పలేకపోయారు. మరి ఎలా చేయాలి అన్నప్పుడు మరి అక్కడ రాజు దగ్గర ఉన్నటువంటి మరి భక్ష్యకారుడు, పానదాయకుడు అనేటువంటి వారు కూడా మరి గడిచిన దినాలలో వాళ్ళు కూడా జైల్లో ఉంటారనమాట. అప్పుడు అక్కడ చెరసాలలో ఉన్నప్పుడు వారు కలలు కన్నప్పుడు దానికి అర్థము యోసేఫు ద్వారా వాళ్ళు తెలుసుకుంటారనమాట. వారు ఏ విధంగా అయితే ఆ కళ యొక్క భావం తెలుసుకున్నారో వాళ్ళకు అదే విధంగా జరుగుతుంది. అందులో మరి పానదాయకుడు చెప్తాడనమాట ఫరో ఎదుట వచ్చి, మరి చెరసాలలో ఉన్నటువంటి ఆ యొక్క యోసేఫు ఈ కళకు అర్థం చెప్పగలడు అని అక్కడ చెప్పినప్పుడు ఆయనను పిలిపిస్తారండి అక్కడికి. 14 ఒకసారి చూసుకుందాము. ఫరో యోసేఫును పిలువనంపెను, కాబట్టి చెరసాల నుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. ఫరో యోసేఫుతో, నేను ఒక కల కంటిని, దాని భావమును తెలుపగలవారెవరూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావము తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పెను. ఎప్పుడైతే మరి యోసేఫును రాజు దగ్గరికి పిలిపిస్తారో ఫరో దగ్గరికి, మరి యోసేఫు వచ్చినప్పుడు ఫరో చెప్తాడనమాట, నువ్వు కలల భావం చెప్తాడని నేను విన్నాను గనుక నిన్ను రప్పించాను, నీవు నా కలల యొక్క భావము చెప్పవలెను అనేసి ఆయనకు పడినటువంటి కలలు ఇక్కడ వివరించడం జరుగుతుందండి. మొదటి కళ చెప్తాడు, నా కలలో నేను ఏటి ఒడ్డున నిలుచుంటిని, బలిసినవి చూపున కందమైనవిను 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేయుచుండెను. మరియు నీరసమైన బహు వికార రూపము కలిగి చిక్కిపోయిన మరి 7 ఆవులు వాటి తర్వాత పైకి వచ్చెను. వీటి అంత వికారమైన ఐగుప్తు దేశమందు ఎక్కడనూ నాకు కనబడలేదు. చిక్కిపోయిన వికారముగానున్న ఆవులు బలిసిన మొదటి 7 ఆవులను తినివేసెను. అవి వాటి కడుపులో పడెను కానీ అవి కడుపులో పడినట్టు కనబడలేదు. మొదట ఉండినట్టే అవి చూపునకు వికారముగా ఉండెను. అంతలో నేను మేలుకొంటిని అని ఒక కళ చెప్తాడండి. మళ్ళీ ఇంకొక కళ ఏంటంటే, నేను చూడగా పుష్టిగల 7 మంచి వెన్నెలు ఒక దంటున పుట్టెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఎండిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచెను. ఈ పీల వెన్నులు ఆ మంచి వెన్నులను మృంగివేసెను. ఈ కళను జ్ఞాపకమునకు తెలియజెప్పి తిని కానీ దాని భావము తెలుపగలవారెవరూ లేరని అతనితో చెప్పెను. ఈ విధంగా కలలు కన్నానని యోసేఫుతో ఫరో చెప్పడం జరుగుతుందండి. అయితే దానికి యోసేఫు ఏమంటాడంటే దాని అర్థము చెప్తాడండి. అందుకు యోసేఫు 25వ వచనము, ఫరో కనిన కల ఒక్కటే, దేవుడు తాను చెయ్యబోవుచున్నది ఫరోకు తెలియజేసెను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు, 7 మంచి వెన్నులను 7 సంవత్సరములు. కళ ఒక్కటే. వాటి తర్వాత చిక్కిపోయిన వికారమైన పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరములు. తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నెలు కరువు గల 7 సంవత్సరములు. నేను ఫరోతో చెప్పు మాట ఇదే,
దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించెను. దేవుడు తాను చేయబోయే కార్యము నీకు కల ద్వారా చూపించాడు. కాబట్టి ఇది దేవుడే నీకు చూపించాడు. కరువు కాలం రాబోతుంది 7 సంవత్సరములు అనేసి యోసేపు ఫరోకు వివరించడం జరుగుతుందండి. మరి ఐగుప్తు దేశం అంతటా బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి. ఐగుప్తు దేశంలో పంట 7 సంవత్సరములు బహు సమృద్ధిగా పంట పండు సమయం వస్తుందంట అండి. మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును. వాటి తర్వాత 7 సంవత్సరములు బహు ఘోరమైన కరువు వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును. ఆ కరువు దేశమును పాడు చేయును. దాని తర్వాత కలుగు కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును. ఆ కరువు మిక్కిలి భారముగా ఉండును. ఈ కలల యొక్క భావము ఇది అని ఫరో ఎదుట యోసేఫ్ చెప్పడము జరుగుతుందండి. అయితే ఇంకొక మాట కూడా చెప్తాడు యోసేఫ్. ఏంటంటే, ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది. ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపబడెను. ఎందుకంటే శీఘ్రముగా ఇప్పుడే ఆ కళ నెరవేర్చబడే సమయం వచ్చింది కాబట్టి మీకు ఈ కళ రెట్టింపు సమయము వచ్చిందని చెప్పేశాడు. మరి దానికి చేయవలసింది ఏంటంటే, కాబట్టి ఫరో వివేక జ్ఞానము గల ఒక మనుష్యుని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతనిని నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశం పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు ఐగుప్తు దేశం అంతటా 5వ భాగము తీసుకొనవలెను. మరి ఆ కళ చెప్పి దానికి ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక ఐడియా ఇస్తున్నాడండి ఈ యోసేఫు ఫరోకి చెప్తున్నాడు. రాబో ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారం అంతా సమకూర్చి ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణంలో ఆహారమునకై భద్రము చేయవలెను. ఆహారం అంతా 7 సంవత్సరములు బాగా పండుతుంది కదా సమృద్ధిగా. ఆ ఆహారం అంతా మనం ఏం చేయాలి? సమృద్ధిగా పండిన పంటను మనం ఏం చేయాలంటే భద్రం చేయాలంట. కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశములలో రాబో కరువు సంవత్సరములు 7ంటికి ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పెను. ఈ విధంగా ఫరోతో యోసేఫ్ చెప్పాడండి, ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని. ఆ మాట ఫరో దృష్టికి, అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. ఇలాంటి ఒక మాటలు చెప్పినటువంటి ఈ మనుషుడు ఎంత జ్ఞానవంతుడు, జ్ఞానం కలిగిన వ్యక్తి ఉన్నాడు కదా. ఇతన్ని చూచి ఏమంటుండు? ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుడని అక్కడ ఫరో గుర్తిస్తున్నాడండి. దేవుని ఆత్మగల మనిషి ఈయన ఉన్నాడు కాబట్టే మరి ఈ కళ యొక్క భావం చెప్పినాడు. ఇంత మంచి సలహా ఇస్తున్నాడంటే ఇది మనుషుల జ్ఞానం కాదు కానీ దేవుని వల్ల పొందుకున్న జ్ఞానమే అని అక్కడ ఫరో గ్రహించాడండి. మరి యోసేఫు ఫరోకు అతని కళ దాని భావమును వివరించిన వల్ల ఫరో యోసేఫుకు ఒక ఉన్నత స్థానానికి ఆయనను హెచ్చించడం జరుగుతుందండి. చాలా సంతోషమైంది ఫరోకు యోసేఫును చూసినప్పుడు. మరి ఆదికాండం 41:40 ఒకసారి 41:40 అండి. నీవు నా ఇంటికి అధికారమై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయందురు. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడను ఉందునని యోసేఫుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను అని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతిలో ఉన్న ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారాబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని నెక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతనిని నియమించెను. ఈ విధంగా చూడండి, ఎక్కడో గుంటలో పడి ఉన్న యోసేఫును దేవుడు మరి కాపాడి రక్షించి మరి ఐగుప్తు దేశమునకు వచ్చినప్పుడు కూడా అక్కడ బానిస బ్రతుకు కొన్ని రోజులు బ్రతికినప్పటికీ కూడా మరి దేవుడు ఏం చేశాడు?
అక్కడ అతనిని ఎంతగానో హెచ్చించాడండి. అతనిలో దేవుడు ఉన్నాడు కాబట్టి, అతనికి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎంతగానో హెచ్చించాడండి. ఆ ఐగుప్తు దేశం అంతటికి మీద ఆయనను ఏం చేశారు, నియమించారు. ఒక ఫరో తన చేతిలో ఉన్న ఉంగురమును యోసేఫ్ చేతికి పెట్టెను. సన్నపు నార బట్టలు ఆయనకు తొడిగించెను. మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించి, చూడండి, రాజు కన్నా ఒక సింహాసనం మీద తప్ప ప్రతి ఒక్కటి కూడా రాజు ఏ ఏలాలని చెప్పేసి యోసేఫ్కి అధికారం ఇచ్చాడండి. ప్రతి దానిపైన యోసేఫ్కి అధికారం ఇచ్చాడండి. మరి యోసేఫు ఆదికాండము 41-45 ఒకసారి చూసుకుందామండి. మరియు ఫరో యోసేఫునకు జప్నత్పనేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫరు కుమార్తెయగు అసేనాతుకిచ్చి పెండ్లి చేసెను. మనం ఇప్పుడు వరకు చెప్పుకున్నాం కదండి, యోసేఫు యొక్క భార్య పేరేంటి, ఆసేనాతు. ఓను యొక్క యాజకుడైన పోతీఫర్ యొక్క కుమార్తె అండి ఈమె ఆసేనాతు ఓను ప్రాంతానికి చెందిన ఐగుప్తురాలండి. ఈమె ఐగుప్తులో ఉన్న మహాపట్టణము ఓను. ఓను అంటే ఒక పట్టణం పేరు. అది ఒక మహాపట్టణంగా ఉంటుంది. ఓను అంటే సూర్యుడు. ఓనుకు అర్థం ఏంటంటే సూర్యుడు లేక బలము అని అర్థము. అయితే పోతీఫర్ యొక్క కూతురుగా ఉంటుంది ఈ ఆసెనతు. పోతీఫరు సూర్యదేవత యొక్క దానము. పోతీఫర్ యొక్క పేరుకు అర్థం ఏంటంటే దేవత యొక్క దానము. ఈమె తండ్రి సూర్యదేవుని పూజించేవాడనమాట. ఈమె ఒక అన్యురాలు, ఐగుప్తురాలు, విగ్రహారాధికురాలు. అంతేకాకుండా ఈమె ఒక యాజక కుటుంబంలో నుండి వచ్చినటువంటి ఒక స్త్రీగా ఇక్కడ ఉంటుందండి. వాళ్ళ కుటుంబము ఆ సూర్యదేవుణ్ణి ఆరాధించేవారనమాట. ఎంతగానో నియమనిష్టాలతో ఒక పూజారి యొక్క కూతురు అంటే ఎలా ఉంటుందండి, ఎంతగానో భక్తితో శ్రద్ధతో ఉంటుంది కదా. అన్ని పూజాలలో ఆమె ఏం చేస్తుంది, నిష్టగా ఉంటుందన్నమాట. ఆసేనతు అంటే నాతు అను ఐగుప్తు దేవతకు శిష్యురాలని అర్థం అండి. ఆసేనాతు పేరుకు అర్థం ఏంటంటే నాతు అనే ఆ యొక్క ఐగుప్తు దేవతకు శిష్యురాలన్నమాట. ఈమె పేరు ఒక అన్యదేవత పేరై ఉంటున్నది. ఆసేనాతు ఒక విగ్రహారాధికురాలు, యాజక కుటుంబంలో నుండి వచ్చింది. కానీ ఈ విధంగా ఆసేనతు దేవుని పట్ల ఆశీర్వాదము పొందుకోగలిగిందండి. ఏ విధంగా పొందుకోగలిగిందండి? మనం అనుకోవచ్చు, ఏంటి ఇంతగా ఒక బలిష్ఠుడైన, ఒక దేవుని సన్నిధిలో ఆత్మీయుడైన భర్తకు అన్యురాలైన స్త్రీకి దేవుడిచ్చాడా అని మనం ఆలోచించవచ్చు. కానీ దేవుడు మహాజ్ఞాని కదండి. దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఏదైనా చేయగలడు దేవుడు. మరి ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క దైవభక్తిని మరి దేవుడు గుర్తెరిగి దేవుడే యోసేఫుకు ఆసెనాతును నియమించి ఉంటాడండి. ఎందుకంటే మరి ఆసెనాతు దేవుని వల్ల ఆశీర్వాదం పొందింది. ఫలించే కొమ్మ అయిన యోసేఫుకు భార్యగా అయిందంటే అది దేవుని చిత్తమే అయి ఉంటుంది. యోసేఫు మరి ఏమాత్రం కూడా నేను పెండ్లి చేసుకుంటాను అని కోరుకోలేదు. ఆయన ఎంతో సుందరంగా ఉన్నాడు. అతనికి ఎంతోమంది చేసుకోవడానికి ముందుకు రావచ్చు. ఎందుకంటే ఒక పెద్ద హోదాలో ఉన్నాడు. ఆ ఐగుప్తు ఆ దేశానికే ఒక రాజు తర్వాత ఈయననే నియమించబడ్డాడనమాట. ఎంతోమంది అక్కడ ఉండొచ్చు. కానీ దేవుడే ఆ ఆసేనతును ఏర్పరచుకొని మరి యోసేఫుకు ఇచ్చినట్టుగా మనము చూస్తామండి. యోసేఫు ఏమాత్రం కూడా అనుకొని ఉండలేడు. మరి ఈ ఆసేనతు నాకు భార్యగా వస్తుందని ఆయనకు కూడా తెలియదు. కానీ దేవుని ఏర్పాటు ఉంది కాబట్టి మరి దేవుడే అతనికి ఒక మంచి భార్యను అనుగ్రహించాడండి. మరి దేవుని బిడ్డలమైన మనం కూడా వివాహ విషయంలో మరి ఎంతగానో జాగ్రత్త కలిగి ఉండాలండి. కొందరు ఏం చేస్తారంటే తమ ఇష్ట ప్రకారము అన్నీ పెండ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో ఏమాత్రం కూడా అడగరు. కానీ దేవా నీ చిత్తము అని మనము
అడగాలండి. మరి వివాహ విషయంలో కూడా మరి దేవుడా నీ చిత్తముందా, నీ ఏర్పాటేనా, మనుషుల ఏర్పాటా అని మనం దేవుని సన్నిధిలో అడిగినట్లయితే దేవుని చిత్త ప్రకారమే మనలను నడిపిస్తాడండి. మరి దేవుని పైన ఆధారపడి ఉండాలి మనం ఎప్పుడు కూడా. మరి మనము ఏ విధంగా చెప్పగలమండి, ఆసేనతును దేవుడే ఏర్పరిచి యోసేపుకి ఇచ్చాడండి అంటే, మరి యోసేపు తన జీవితంలో ఎక్కడ కూడా ఓటమి పాలు కాలేడండి. తన జీవిత పర్యంతరం కూడా మరణం వరకు కూడా ఆయన అభివృద్ధి పొందుతూనే ఉన్నాడు. ఆయన జీవితంలో ఎంతగానో మరి జయం పొందుతూనే ఉన్నాడండి. మరి ఈ విధంగా ఆసేనతును మరి దేవుడే యోసేపుకు ఇచ్చినట్టుగా మనము చూస్తామండి. మరి ఇంకొక వాక్యం మనం చూసుకుందాము. ఆదికాండము 41:41. అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరచిపోనట్టు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారుణ్ణి మనస్సే అను పేరు పెట్టెను. అక్కడ చూసినట్లయితే పెద్ద కుమారుడు యోసేపుకు మరియు ఆసేనతుకు పెద్ద కుమారుడు పుడతాడండి. ఆయన పేరు ఏంటంటే మనస్సే. మనస్సే అంటే అర్థం ఏంటంటే మర్చిపోవుట. ఇక్కడ యోసేఫే చెప్తున్నాడు కదా, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంట వారందరినీ నేను మరచిపోనట్టు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారుని మనస్సే అను పేరు పెట్టెను. మనస్సే అని పేరు పెడతాడు పెద్ద కుమారునికి. యోసేపుకు తాను ఐగుప్తులో పొందినటువంటి ఆ గడిచిన బానిసత్వ బ్రతుకు అండి, మరి అన్నదమ్ముల చేత మరి ఎంతగానో బాధింపబడి మరి ఆ యొక్క గోతిలో పడేయడము, పోతిఫర్ భార్య వలన పొందిన ఆ యొక్క నింద, ఇవన్నీ కూడా ఎంతో ఆయనకు ఒక చేదు జ్ఞాపకాలు కదండి. ఇవన్నీ మర్చిపోయాను, దేవుడు నన్ను ఇవన్నీ కూడా కష్టాలన్నీ మర్చిపోయేటట్టు చేశాడు కదా అనేసి మొదటి కుమారునికి ఏం పేరు పెట్టాడండి, మనస్సే అని పేరు పెట్టడం జరిగింది. అయితే యోసేపు అసేనతును సహచర్యంలో అన్నిటినీ మర్చిపోయాడు. ఇంత మంచి భార్యగా మరి అసేనతు ఉంటుందండి. మరి ఆయన ఎంతగానో ఆయనకున్నటువంటి అన్ని కష్టాలన్నీ కూడా ఆయన మర్చిపోయాడంట. ఆదికాండం 24:67 ఉంటుంది కదండి. అతని పితరుడైన ఇస్సాకు కూడా తన తల్లి శారా మరణం తర్వాత ఎంతగానో దుఃఖంలో ఉన్నాడంట. కానీ ఎప్పుడైతే రిబ్కా భార్యగా ఆయన సన్నిధికి ఆయన జీవితంలోకి వచ్చిందో, ఆయన తల్లి యొక్క దుఃఖ నివారణ, తల్లి మరణం యొక్క దుఃఖ నివారణ పొందినట్లుగా చూస్తున్నామండి. అదేవిధంగా మరి యోసేపు కూడా తన దుఃఖ నివారణ పొందుకున్నాడండి. ఇక్కడ మరి భార్య భర్తకు సహకారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. సాటి అయిన సహాయం అని దేవుడు చెప్తున్నాడు కదా. ఎప్పుడు కూడా మనము భర్తలకి సాటి అయిన సహాయకారిగా ఉండాలండి. ఆయనకిష్టమైన పనులు చేస్తూ మరి ఆయన చేస్తున్నటువంటి పనులలో మనం కూడా ఒక సహకారిగా ఉండాలి. ఆయన ఆత్మీయ విషయంలో కానీ శరీర విషయంలో కానీ మరి భర్తలకు మనము ఎంతగానో లోబడి ఉండాలి. మరి ఇక్కడ చూసినట్లయితే భార్య భర్తకు మేలుకరంగా జీవించాలని దేవుని వాక్యం చెప్తుంది. భార్య భర్తకు లోబడాలి అని దేవుని వాక్యం చెప్తుంది. స్త్రీకి శిరస్సుగా మరి పురుషుడు ఉంటున్నాడు కాబట్టి అన్ని విషయంలో కూడా మనం కూడా మన భర్తలకి లోబడే వారిగా ఉండాలండి. ఇక్కడ అసేనతును చూసినట్లయితే ఎంతగానో మరి భర్త నుండి ఎంతో నేర్చుకుందండి. ఆమె ఆత్మీయంగా ఆమెకి సమస్తము తెలియకపోవచ్చు. ఒక అన్య కుటుంబంలో నుండి వచ్చినప్పటికీ కూడా ఆమె ఏం చేసింది, తన భర్తలో ఉన్నటువంటి గుణములు నేర్చుకున్నదండి. మొట్టమొదటిగా మరి భర్త సేవించిన దేవుణ్ణే ఆమె సేవించినట్టుగా చూస్తున్నాము. మరి ఎంతగానో అణకువలో భర్త నుండి నేర్చుకునే స్వభావం, విధేయత కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి స్త్రీలమైన మనమందరం కూడా మన భర్తలకి లోబడి ఉందామండి. వారికి ఒక సహకారిగా ఉందాము. అదేవిధంగా ఆదికాండం 41:52 ఒకసారి చూసుకుందాము.
తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను. మళ్ళీ రెండో కుమారుడు పుట్టినప్పుడు యోసేఫే పేరు పెడుతున్నాడండి. పెద్ద కుమారునికి కూడా మనస్సే అని పేరు పెట్టాడు. రెండో కుమారునికి ఎఫ్రాయిము అని పేరు పెడుతున్నాడు. ఎఫ్రాయిము అంటే అభివృద్ధి అని అర్థమండి. దేవుడు మరి ఎంతగానో అభివృద్ధి పరిచాడు చూడండి. ఆయన ఏ స్థితిలో ఉన్నాడో మొదటిగా చూసినట్లయితే ఎంతగానో ఒక పెంట కుప్పలో పడిన స్థితిలో ఉన్నాడు ఆయన. అలాంటి వాడిని లేవనెత్తి దేవుడు మరి ఒక ఆ ఐగుప్తు దేశము యొక్క మరి ఆ దేశం పైన ఒక అధికారిగా నియమించాడంటే దేవుని ప్రణాళిక చూడండి ఏ విధంగా ఉంటుందో. మరి ఒక వ్యక్తి ప్రభువులో ఎప్పుడు అభివృద్ధి చెందుతాడండి. మత్తయి 6:33లో మనం చూస్తాం కదా. ఎవరైతే మరి ప్రభు రాజ్యం కొరకు, మరి నీతి కొరకు, న్యాయం కొరకు, మరి ఒక్కసారి చూసుకుందాము. మత్తయి 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఎప్పుడైతే దేవుని నీతి గురించి, దేవుని రాజ్యము గురించి మనము వెతుకుతామో అలాంటి వారికే కదండి దేవుడు వృద్ధి చేస్తాడు. మరి ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉంటారో, ప్రభు రాజ్యం కోసం ఎవరైతే మరి శ్రమపడే వారిగా ఉంటారో, ఒక శ్రమపడే ఆశ కలిగి ఉంటారో, మరి దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని ఎవరైతే వెతికే వారిగా ఉంటారో అలాంటి వారికి మరి శారీరకంగాను ఆత్మీయకంగాను మరి అభివృద్ధి చెందుతారని ప్రభువాక్యము సెలవిస్తుందండి. మరి అదేవిధంగా 1 యోహాను 1:7 మనం చూసినట్లయితే ప్రభువుతో అన్యోన్య సహవాసం కలిగి మనం ఉండాలని ఇక్కడ వాక్యం చెప్తుందండి. కొలస్సీ 2:6లో చూసినట్లయితే ప్రభువులో స్థిరపడిన వారై ఉండాలని సెలవిస్తుంది. కొలస్సీ 4:5 చూసినట్లయితే జ్ఞానం కలిగి నడుచుకోవాలని చెప్తుంది. 3 యోహాను 4లో చూసినట్లయితే సత్యమును అనుసరించి నడుచుకోవాలని చెప్తుందండి. ఈ విధంగా మనము నడుచుకున్నట్లయితే మరి ప్రభువు మనకు ఎప్పుడు కూడా స్థిరపరిచి ఆయనలో అభివృద్ధి చెందే విధంగా చేస్తాడండి. మరి శారీరకంగాను అభివృద్ధి చెందుతాము, ఆత్మీయకంగా కూడా దేవుడు మనకు అభివృద్ధి చెందే విధంగా చేస్తాడండి. మనం ఎప్పుడు కూడా మరి ప్రభువులో మనము స్థిరపడే వారిగా ఉండాలి. ప్రభు సహవాసంలో ఆయనకు సంతోషపరిచేవారిగా మనం ఉండాలి. ఇతరులకు మనము వెలుగుగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. మరి యోసేపు దేవునికి ఎంతగానో ఇష్టముగా ఉన్నాడు. ఆ యొక్క బానిస బతుకులో ఉన్నప్పుడు కూడా దేవుని సన్నిధిలో నమ్మకమైన జీవితము జీవించాడు. కాబట్టే మరి ప్రతి విషయంలో కూడా మరి దేవుడు ఆయనను సమృద్ధి పరిచినట్టుగా మనము చూస్తున్నామండి. మరి అసేనతు ఎంత మంచి సాక్ష్యం కలిగి ఉందో చూడండి. ఒక అన్యురాలయ్యుండి కూడా మరి ఎప్పుడైతే యోసేపుతో వివాహం జరిగిందో మరి తన అన్య దేవతలను విడిచిపెట్టి, తన ఆ యొక్క పూజా కార్యక్రమం అంతా విడిచిపెట్టి మరి యోసేపు జీవము గల దేవునికి నమ్ముకున్న ప్రకారంగానే మరి ఆయన దేవుణ్ణి, యోసేపు యొక్క దేవుణ్ణి ఆమె అనుసరించినట్టుగా మనము చూస్తున్నామండి. గలతీ 6లో చూస్తాం కదా, మనము ఏది విత్తితే అదే పంటను కోస్తామని దేవుడు మనల్ని ఈ సమయంలో హెచ్చరిస్తున్నాడండి. మనము ఒక అసేనతు వలె ఒక మంచి భార్యగా మన కుటుంబంలో ఉండాలండి. మన భర్తకు లోబడాలి. ఆయన యొక్క పనిలో మరి ఆయన అభివృద్ధి పొందాలంటే స్త్రీలమైన మన యొక్క పాత్ర ఎంతగానో ఉంటుంది. అసేనతు యోసేపు అభివృద్ధికి ఒక సహకారిగా ఇక్కడ మనకు కనిపిస్తుందండి. యోసేపు తన వైవాహిక జీవితంలో కూడా దేవుణ్ణి సేవించాడు. కాబట్టే గతాన్ని మర్చిపోయాడు. అన్నీ కూడా మర్చిపోయి దేవుని సన్నిధిలో ఎంతగానో మరి దేవుని సేవించేవారిగా వారి కుటుంబము మరి ఆ విధంగా సిద్ధపడినట్టుగా చూస్తున్నామండి. మరి రెండో విషయం చూసినట్లయితే ఆసేనాతో ఒక పిల్లలను సక్రమంగా పెంచిన తల్లిగా మనకి ఇక్కడ కనబడుతుందండి. తీతుకు పత్రికలో చూస్తాం కదా 2:4-5లో నీతి క్రియలకు బదులుగా సాదృశ్యమైన నారబట్టలు, రక్షణకు సాదృశ్యమైన రక్తవర్ణ వస్త్రాలు మన పిల్లలు సంపాదించుకునే విధంగా మనము బాధ్యత కలిగి ఉండాలండి. మరి ఇక్కడ చూసినట్లయితే ఐగుప్తు దేశంలో మరి
ఈ యోసేఫ్ అయితే అతని యొక్క పనిలో ఎంతగానో బిజీగా ఉంటున్నాడండి. అంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మరి అతనికి మరి ఎంతగానో ఒక సహకారిగా ఆసేనతో ఉన్నట్టు చూస్తున్నామండి. మీరు వెళ్ళండి, మీ పని మీరు చూసుకోండి, నేను చూసుకుంటాను, ఇంటిని చూసుకుంటాను, పిల్లల్ని చూసుకుంటానని ఒక మంచి మనసుతో మరి దేవుణ్ణి కూడా దేవుని సన్నిధిలో ఆమె యొక్క పిల్లల్ని కూడా ఎంతగానో భయభక్తిలో పెంచినట్టుగా మనము చూస్తున్నామండి. ఆ ఇద్దరు పిల్లల్ని కూడా మరి ఆ లోకంలో చూసినట్లయితే అన్యుల దేశంలో అక్కడ ఉంటున్నారు, ఐగుప్తులో ఉంటున్నారు. ఐగుప్తు యొక్క ఆచారాలు, వారి యొక్క విషయాలన్నిటి నుండి తన పిల్లల్ని ఏ విధంగా చేసిందండి? తన దగ్గరే ఉంచుకొని మరి దేవుని యందు భయభక్తులు కలిగి మీ తండ్రి నిజమైన యెహోవా దేవుణ్ణి సేవిస్తాడు కాబట్టి మీరు కూడా యెహోవా దేవుణ్ణి సేవించాలి, దేవునికి ఇష్టలుగా మనము బ్రతకాలి, మన కుటుంబము దేవునికి ఇష్టకరమైన కుటుంబంగా ఉండాలనేసి ఆమె భర్త లేని సమయంలో కూడా తన పిల్లలకు ఎంతగానో బోధించిందండి. మనం కూడా మన పిల్లలకి బోధించే స్త్రీలుగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన ఒక్కొక్క కుటుంబంలో కూడా మరి స్త్రీలుగా ఉన్న మనము, ఇది మన పైన ఉన్న బాధ్యత అండి. ప్రతి ఒక్కరము కూడా మన కుటుంబాలను ఒక దేవుని సన్నిధిలో ఒక మంచి ప్రవర్తన కలిగి మరి ఆయన యొక్క సత్యవాక్యమును మరి మనం ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి, ఈ లోకంలో పాపం అనే ఈ లోకంలో మనం ఉంటున్నాం కాబట్టి అన్నిటి నుండి తప్పించుకొని మనం ఉండాలని, ఒక బోధించే తల్లిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఆసెనతు కూడా ఆ విధంగానే కనిపిస్తుంది. మరి మనస్సే, ఎఫ్రాయిములను మరి ఎంతగానో దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన బిడ్డలుగా ఆమె ఇక్కడ తయారు చేసినట్లుగా మనము చూస్తున్నామండి. సక్రమంగా పెంచిన తల్లిగా ఆసెనతును మనము ఇక్కడ చూస్తున్నామండి. మరి ఈ విషయంలో హన్నా కూడా మనకు ఎంతో మాదిరికరంగా ఉంటుంది కదండి. సమూయేలును ఎంతగానో ఒక క్రమశిక్షణలో పెంచినట్టుగా మనము చూస్తాము. అదేవిధంగా మరి ఇక్కడ ఆసెనతు కూడా తన పిల్లలకి మరి తండ్రి లేడు, వారు ఏదైనా చేయొచ్చు, అన్నిల యొక్క ఆచారములు చేయొచ్చు, ఏదైనా ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఆమె యోసేఫు ఏ దేవునికైతే భయపడి ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉంటున్నాడో తను కూడా మరి తన కుమారులు కూడా మరి అదే బాటలో నడిచినట్టుగా మనము చూస్తున్నామండి. జీవం కలిగిన దేవుని సన్నిధిలో మనము నీతి నిజాయితీగా బ్రతకాలి అని ఆమె పిల్లలకు నేర్పించినట్టుగా మనం చూస్తున్నామండి. మరి మొదటి రాజులు 11:4 ఒకసారి చూసుకుందాము. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. సొలొమోను అస్తారోతు అను సిదోయినుల దేవతలను, మిల్కోను అను అమోనియుల హేయమైన దేవతలను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడుతనము నడిచాడు. మరి 8వ వచనంలో చూసినట్లయితే తమ దేవతలకు ధూపము వేయుచు బలులు అర్పించి ఉండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ చేసెను. చూడండి, ఎంత గొప్ప వ్యక్తి అయిన సొలొమోను కూడా, అంత జ్ఞానము కలిగిన సొలొమోను కూడా, దేవుని చేత ఆశీర్వదించబడిన సొలొమోను కూడా చూడండి తమ అన్యురాలైన భార్యల చేత చూడండి ఏం చేస్తున్నాడు? దేవునికి ఇష్టడుగా, యథార్థవంతుడుగా ఉండలేకపోతున్నాడు. ఈ లోకంలో చూసినట్లయితే ఎంతమంది స్త్రీలు లేరండి తమ భర్తలను చెడుదారి పట్టించేవారు చాలా మంది ఉంటున్నారు. మనము ఆ విధంగా ఉండడానికి వీలు లేదండి. మనము జీవం గల దేవుని సన్నిధిలో ఒక నమ్మకమైన జీవితము జీవిస్తున్నాం కాబట్టి మరి దేవుని సన్నిధిలో మనము, మన కుటుంబము మరి నీతిగా నిజాయితీగా బ్రతకాలంటే మరి దేవుని వాక్యము చేత పట్టుకొని మరి వాక్యం మనకి ఏం చెప్తుందో వాక్య ప్రకారంగా మనము జీవించేవారిగా ఉండాలి. ఈ పురుషులు ఎంత ఘనులైనప్పటికీ కూడా ఈ స్త్రీల యొక్క కారణం వల్లనే అని చెప్తున్నారు. చూడండి, పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ చేసెను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఎంతోమంది స్త్రీలు ఈ విధంగా భర్తలను చెడు దారిన పట్టించిన వాళ్ళు ఉన్నారండి. మరి ఇంకో విషయం చూసినట్లే తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయు తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడెవడు లేడు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈ యెజెబెలు కూడా ఎంతగానో మరి ఆమె వంటి నీచురాలైన స్త్రీ
ఎవరు కూడా లేరంట. మరి దేవుని దృష్టికి కీడు చేయు తన్ను తాను అమ్ముకున్నాడంట. ఈ యొక్క యెజబేలు యొక్క భర్త అహాబు వంటి వాడెవడు కూడా లేడంట. చూడండి యెజబేలు ఎంత భయంకరమైన భార్యగా ఇక్కడ ఉంటుందో. ఆమె కూడా విగ్రహారాధికురాలే, కానీ తన భర్తకు చెడు మార్గంలో నడిపించినట్టుగా మనము చూస్తున్నాం. కానీ ఆసెనతు అయితే యోసేఫును ఎప్పుడైతే పెండ్లి చేసుకున్నదో అప్పటి నుంచి మరి యోసేఫు యొక్క నిజదేవుణ్ణి తెలుసుకొని ఆయన నడుచుచున్న ఒక మార్గంలోనూ నడిచినట్టుగా మనము చూస్తున్నామండి. ఆసెనతు అన్నురాలే, విగ్రహారాధికురాలే, కానీ ఎప్పుడైతే యోసేఫుకు పెండ్లి చేయబడి ఉన్న సమయం వచ్చిందో అప్పటి నుంచి కూడా తన జీవితం అంతా కూడా మరి ఆమె మార్చుకున్నట్టుగా మనము చూస్తున్నామండి. యోసేఫు యొక్క ఆత్మీయ జీవితానికి ఎప్పుడు కూడా ఆమె గొడ్డలి పెట్టలేదండి. యోసేఫు యొక్క ఆత్మీయ జీవితంలో ఎలా నడుస్తున్నాడో ఆయనను చూసి సమస్తము కూడా ఆమె నేర్చుకున్నట్టుగా మనము చూస్తున్నాము. ఈయనలో ఉన్న దేవుడు నిజమైన దేవుడు అని ఆమె గుర్తుపట్టింది కాబట్టి మరి నిజ దేవుణ్ణి సేవించిందండి. అతని అభివృద్ధికి దోహదకారి అయిన భార్యగా ఆసెనతు మనకు ఒక మంచి మాదిరిగా ఉందండి. మరి పిల్లలకు పెంచే విషయంలో కూడా మాదిరికరమైన జీవితము ఆమె జీవించినట్టుగా చూస్తున్నాము. మరి భర్త చేస్తున్న ప్రతి పనులలో కూడా మరి ఎంతగానో నమ్మకంగా ఉన్నట్టుగా చూస్తున్నామండి. మరి భర్తకు కూడా ఎంతగానో సహకారిగా ఉంది. భర్తకు అంటకట్టబడిన రెమ్మగా ఆమె ఉంటుంది. మరి మనం కూడా భర్తకు సంతోషపరిచేవారిగా చూడండి. ఆయన ఎన్ని కష్టాలలో ఉన్నాడు, కానీ ఆ భార్యను చేసుకున్న తర్వాత అన్ని కష్టాలు మర్చిపోయాడు. మరి దేవుడు మరి ఏర్పరిచి ఆసెనాతును మరి యోసేఫుకు ఇచ్చినట్టుగా మనము చూస్తున్నామండి. దేవుణ్ణి కూడా మనము సంతోషపరచాలి. ఆసెనాతు యోసేఫును సంతోషపరిచింది. మరి ఆయన ప్రతి ఒక్క పనుల విషయంలో కూడా మరి ఎంతగానో సహకారిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. అంతేకాకుండా మరి దేవుణ్ణి కూడా ఎంతగానో ఆమె సంతోషపరిచిందండి. మన భర్త యొక్క అభివృద్ధికి మన వంతు సహకారము మనం కూడా అందించే వారిగా ఉండాలండి. మళ్ళీ చివరిగా మరి ఆయన యొక్క అన్నదమ్ములు తిరిగి కరువు కాలంలో ఐగుప్తు దేశంకి వచ్చినప్పుడు మరి ఎంతగానో మరి అన్నలకు ప్రేమించి ఆయన అన్నలకు మరి భోజనము సిద్ధపరిచినప్పుడు కూడా ఆయన యొక్క భార్య అక్కడే ఉందండి. చూడండి, వేరే వాళ్ళైతే వేరే స్త్రీలైతే అంటారు కదా, ఏంటండి మీ అన్నదమ్ములు మీకు ఏం మంచి చేశారని ఇంత మీరు చేస్తున్నారు వాళ్ళకి అని అనొచ్చు. కానీ ఇక్కడ ఆసెనతు చూసినట్లయితే అలా చెప్పినట్టుగా లేదండి. అంతము వరకు కూడా తన భర్త దగ్గర మరి ఎంతగానో నమ్మకమైన జీవితము జీవించింది. దేవుని దగ్గర కూడా ఎంతగానో నమ్మకమైన జీవితం జీవించింది ఆమె. మళ్ళీ అక్కడ వాళ్ళ బంధువులంతా అన్నులే, కానీ అన్నుల దగ్గర మరి ఆమె దేవుణ్ణి మరి ఘనపరిచే వారిగా ఆమె అక్కడ ఉంటుందండి. మరి ఆసెనతు మనకు ఎంతో ఒక మంచి మాదిరికరమైన భార్యగా ఉంటుందండి. మనం కూడా ఈ రాత్రికాల సమయంలో స్త్రీలమైన మనము మరి దేవుని సన్నిధిలో ఈ ఆసెనతు వలె మరి ఫలించడి కొమ్మకు, యోసేఫు అంటే ఫలించడి కొమ్మ అని అర్థము, దానికి అంటగట్టబడిన రెమ్మ వలె మరి ఆ యొక్క స్త్రీ ఉన్నట్టుగా ఆసెనతు ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. పిల్లలు పెంచే విషయంలో కూడా మరి ఆ యొక్క అన్య దేశంలో విగ్రహారాధన దేశంలో ఆమె ఎంతగానో నమ్మకమైన జీవితము జీవించినట్టుగా చూస్తున్నామండి. మరి 12 గోత్రములలో కూడా మరి అందరికీ ఒక్కొక్క గోత్రము అనే పేరుంది. కానీ యోసేఫు యొక్క గోత్రంకి వచ్చేసరికి మరి యోసేఫులో నుండి 2 గోత్రాలు మనస్సే మరియు ఎఫ్రాయిము గోత్రాలు వచ్చినట్టుగా మనం చూస్తున్నానండి. దీని వెనకాల తల్లి యొక్క ప్రార్థన, తల్లి యొక్క మరి ఆ పిల్లలకు పెంచే విధానము ఎంతో ప్రాధాన్యతంగా మనకు కనిపిస్తుందండి. ఈ సాయంకాల సమయంలో స్త్రీలమైన మనము మరి ఈ ఆసెనతును ఒక మాదిరిగా ఉంచుకొని మనం కూడా మన జీవితంలో మరి భర్తకు ఒక మంచి సహాయకురాలిగా మరి పిల్లలకు పెంచే మంచి క్రమశిక్షణలో పెంచేవారిగా ఉందామండి. మన పిల్లలు మరి చెడిపోతే తల్లినే అంటారు కదండి, తల్లి సరిగా పెంచలేదు కాబట్టి బిడ్డలు ఈ విధంగా అవుతున్నారు అని స్త్రీలమైన మనకే అంటారు. పిల్లలు ఒకవేళ మంచి దారిలో దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నట్లయితే ఈ మంచి తల్లిని గుర్తు చేసుకుంటారండి. ఎవరైనా కూడా తల్లి మంచిగా పెంచింది కాబట్టి వీళ్ళు ఈ విధంగా సిద్ధపడుతున్నారని
చెప్పేవారిగా ఉంటారు. మరి దేవుని వాక్యం కూడా అదే సెలవిస్తుంది కదండి. పిల్లలు తన తల్లికి ధన్యురాలు అని అంటారు అని మన బైబిల్లో దేవుని వాక్యంలో సెలవిస్తుంది. కాబట్టి మరి ఈ విధంగా మరి పిల్లలకు పెంచే విషయంలో కానీ, భర్తకు లోబడే విషయంలో కానీ, మరి భర్తకు సహకారం చేసే విషయంలో కానీ స్త్రీలమైన మనమందరము కూడా ఆ విధంగా సిద్ధపడదామండి. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రేయర్ చేసుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధ దేవా, మీకే మహిమ, మీకే మహిమ, మీకే మహిమ కలుగునుగాక దేవా. ఇదిగో నాయన తండ్రి, స్త్రీలమైన మాతో ప్రభువా తండ్రి, ఇంతవరకు మీరుండి మాట్లాడిన ప్రతి మాటకై వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా. నీకు వందనాలు, వందనాలు, వందనాలు దేవా. ఇదిగో నాయన ఆశీనతును మా ప్రభువా మా ముందుంచిన దేవా, నీకు వందనాలు నాయన తండ్రి. ఒక అన్యురాలైనప్పటికీ కూడా ప్రభువా నీకు స్తోత్రం నాయన తండ్రి. యాజక కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా దేవా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు దేవా. ఐగుప్తురాలు అయినప్పటికీ కూడా ప్రభువా తండ్రి, ఎప్పుడైతే ప్రభా యోసేఫుకు ప్రభా అంట కట్టబడి ఉందో, ప్రభా యోసేఫుకు వివాహం చేసుకుందో దేవా తండ్రి, సమస్త ప్రభా ఆమెలో ఉన్నటువంటి ఆ విగ్రహారాధన అంతటినీ కూడా వదిలిపెట్టేసి ప్రభువా నీకు స్తోత్రం నాయన, జీవము గల దేవుణ్ణే సేవించినట్టుగా మేము చూస్తున్నాం దేవా. నీకు వందనాలు, వందనాలు, వందనాలు దేవా. అవును తండ్రి, నీకు స్తోత్రం నాయన తండ్రి. భర్తకు ప్రభువా ఒక సహకారి అయిన భార్యగా ఉన్నట్టు మేము చూస్తున్నాం దేవా. నీకు వందనాలు, వందనాలు, వందనాలు నాయన తండ్రి. నీకు వందనాలు. బిడ్డలను పెంచే విషయంలో కూడా ప్రభువా తండ్రి ఆమె ఎంతగానో ప్రభువా తండ్రి ఒక మాదిరికరమైన తల్లిగా మన ముందు ఉంచినారు దేవా. నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు దేవా. ఆకాశమందున్న నా యేసయ్య మీకు మహిమ కలుగునుగాక దేవా. ఇదిగో నాయన ఈ రాత్రి కాల సమయంలో దేవా తండ్రి నాతోనూ ప్రభువా లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డతోనూ ప్రభువా మీరు మాట్లాడిన ప్రతి మాటకై వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా తండ్రి. మేము కూడా మా జీవితంలో దేవా తండ్రి మా భర్తలకు ప్రభ లోబడి ఉండడానికి దేవా తండ్రి, ఆయన చేస్తున్న ప్రతి పనిలో సహకారిగా ఉండడానికి దేవా నీకు స్తోత్రం, స్తోత్రం నాయన తండ్రి. మాకు మీరు సహాయం చేయండి దేవా, కృప కుమ్మరించండి దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం నాయన తండ్రి. ఎవరైతే ఇంకా ప్రభువా తండ్రి నిజ దేవుణ్ణి తెలుసుకోలేక ప్రభువా తండ్రి అన్యులుగా ఉంటున్నారో, ప్రభువా విగ్రహారాధికులుగా ఉంటున్నారో దేవా నీకు స్తోత్రం నాయన తండ్రి. అలాంటి వారిని కూడా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ రాత్రి కాల సమయంలో వారిని దర్శించండి ప్రభువా. నీకు స్తోత్రం నాయన. మీరే మాట్లాడండి దేవా. నీకు స్తోత్రం నాయన. మీకు అసాధ్యమైంది ఏది కూడా లేదు దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. గొప్ప దేవా మీకు మహిమ కలుగును గాక దేవా. నీకు వందనాలు, వందనాలు, వందనాలు రాజా తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ప్రభు మారు మనసు పొంది నిజమైన దేవుడు యేసుక్రీస్తే అని తెలుసుకోవాలనేది నీ చిత్తమై ఉంటుండగా దేవా నీకు స్తోత్రం నాయన తండ్రి. ఏ ఒక్కరు కూడా నశించుట మీకు ఇష్టం లేదు కనుక దేవా నీకు స్తోత్రం నాయన తండ్రి. అన్నులుగా ఉన్నవారు ప్రభు తండ్రి నిజ దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రభు తండ్రి నీకు స్తోత్రం నాయన. ఈ సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా. నీకు వందనాలు, వందనాలు, వందనాలు ప్రభువ తండ్రి. ఈ లోకంలో ప్రభు గొప్ప దేవుడు ఒక్కడే ఉన్నాడని ప్రభు తండ్రి. యేసుక్రీస్తు ఒక్కడే నిజమైన దేవుడని ప్రభా తండ్రి నీకు వందనాలు. ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు కూడా ప్రభా గ్రహించడానికి మీ కృప కుమ్మరించండి తండ్రి. సహాయం చేయండి దేవా. నీకు వందనాలు ప్రభా. ఎందుకంటే నాయన మీరు అక్కడ అతి త్వరలో ఉంది కాబట్టి దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన తండ్రి. ప్రతి నాలుక మిమ్మల్ని స్తుతిస్తుంది అని సెలవిచ్చిన దేవా నీకు వందనాలు నాయన. ప్రతి మోకాలు నీ సన్నిధిలో వంగునని సెలవిచ్చిన దేవా నీకు వందనాలు, వందనాలు, వందనాలు ప్రభువా. ఇదివరకు ప్రభా మీరే మా మధ్యలో ఉండి ప్రభువా మీరు మాట్లాడిన ప్రతి మాటకై వేలాది స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ త్వరలో రానయున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.